పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని ఓదెల మండలం మడక గ్రామంలో రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి మేకల వేపచెట్టు మాదయ్య 70 హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ కేసులో మృతుడి చిన్న కుమారుడు మైకల వేపచెట్టు బాబురావు 36 ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చినట్లు సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రంజిత్ రావు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఉద్యోగం చేయకుండా మద్యపానం, గుట్కా, జూదం వంటి దురలవాట్లకు బానిసైన బాబురావు తన వ్యక్తిగత ఖర్చుల కోసం తండ్రి పింఛన్ డబ్బులపైనే ఆధారపడేవాడు. గత 2 నెలలుగా తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతుండటంతో పింఛన్ మొత్తం వైద్య ఖర్చులకే వినియోగమైంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 4 ఉదయం సుమారు ఉదయం 9:30 గంటలకు ఇంటి ముందు స్నానం చేస్తున్న తండ్రిని మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని బాబురావు డిమాండ్ చేశాడు. డబ్బులు లేవని చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతడు ఇంట్లో ఉన్న పెద్ద రాయితో తండ్రి తల, ఛాతీ, కాళ్లపై విచక్షణారహితంగా దాడి చేయడంతో మాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి పెద్ద కుమార్తె చందా సరోజన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొత్కపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 105/2026 సెక్షన్ 103(1) బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేశారు. పొత్కపల్లి ఎస్ఐ సనత్ కుమార్ కేసు నమోదు చేయగా సుల్తానాబాద్ సిపి. రంజిత్ రావు దర్యాప్తు చేపట్టారు. హత్య అనంతరం పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నిందితుడు తన ఎడమ చేతి మణికట్టును కత్తితో కోసుకుని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అనంతరం డిశ్చార్జ్ అయిన తర్వాత గ్రామంలోని పరిస్థితిని తెలుసుకునేందుకు ఆగస్టు 5 మధ్యాహ్నం మడక బస్టాప్ వద్దకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని ఓదెల జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఓదెల మండలంలోని మడక గ్రామంలో ఈ రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి మేకల మాదయ్యని నిన్న అతని కొడుకు మేకల బాబురావు రాయితోని కొట్టి చంపడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ మాదయ్యకి 4 సంతానం, 2 కొడుకులు 2 కూతురు. పెద్ద కొడుకు శ్రీనివాస్ చనిపోవడం జరిగింది. 2 కూతుళ్లకు పెళ్లిళ్ళు అయ్యాయి. ఇప్పుడు రెండో కొడుకు బాబురావు, ఇతను పెళ్ళైంది కానీ భార్యతోని గొడవలై భార్య సపరేట్ గా ఉంటుంది. ఇతను చాలా రోజుల నుంచి మద్యానికి బానిసాడు. ఈ మద్యం గొర్రెకు పైసలు కూడా వీళ్ళ తండ్రి ఇచ్చేవాడు. వీళ్ళ తండ్రి అనారోగ్యంతో కొంచెం హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ పైసలు ట్రీట్మెంట్ కొరకు పెట్టుకోవడం జరిగింది. ఈ బాబురావు ఏం చేసేవాడు, ట్రీట్మెంట్ కి పైసలు వద్దు, నా తాగడానికే పైసలు కావాలని చెప్పి తండ్రితో గొడవ పెట్టుకునేవాడు. నిన్న బాగా తాగి తండ్రిని పైసల కొరకు వేధించడం జరిగింది. తండ్రి పైసలు ఇవ్వడం కుదరదని చెప్పే వారికి ఈ మద్యం మత్తులో అక్కడే ఉన్న బండ తీసుకుని వచ్చి ఇతని ఛాతీ మరియు ఇతర భాగాల మీద మోది చంపడం జరిగింది. ఈ చంపిన తర్వాత ఇతను తన చేతిని కూడా ఒక బ్లేడ్ తో కోసుకోవడం జరిగింది. ఇతను బాగా మద్యానికి బానిసై ఈ విధంగా చేయడం జరిగింది. వీళ్ళ కూతురు అంటే మాదయ్య కూతురు సరోజన దరఖాస్తు మేరకు 103 బిఎన్ఎస్ లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ రోజు బాడీని పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల టైంలో అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ప్రస్తుతం మేజిస్ట్రేట్ గారు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. కాబట్టి ఈ సుల్తానాబాద్ సర్కిల్ ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా మద్యానికి బానిస కావద్దు. ఎవరన్నా మద్యానికి బానిస అయితే ఆ పోలీసు వాళ్ళకి చెప్తే ఈ ఆల్కహాల్ డిఅడిక్షన్ సెంటర్ కి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ లో కానీ ఉంటే మేము చెప్పించేసి ఆల్కహాల్ డిఅడిక్షన్ సెంటర్ కి పంపిస్తాం. వీలైనంత వరకు మేమే కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.